పీసీఓఎస్తో బాధపడుతున్నారా? అయితే మీకు సహాయం చేసి ఈ ముగ్గురు మిత్రుల గురించి తెలుసుకోండి. మిత్రులు ఎవరా అనుకుంటున్నారా? మన డైట్ మేనేజ్మెంట్, వెయిట్ మేనేజ్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. సో ముందుగా డైట్ మేనేజ్మెంట్లో మనం బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి. ఈ బ్యాలెన్స్డ్ డైట్లో మనం హోల్ గ్రెయిన్స్, లీన్ ప్రోటీన్స్ని, హెల్దీ ఫ్యాట్స్ని, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానితో పాటు షుగర్స్ని, ప్రాసెస్డ్ ఫుడ్స్ని తగ్గించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎవరు అంటే మన వెయిట్ మేనేజ్మెంట్లో మెయిన్గా మనము అట్లీస్ట్ ఒక 30 to 50 మినిట్స్ మోడరేట్ యాక్టివిటీ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. లైక్ యోగా కానీ, వాకింగ్ కానీ, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ మీరు ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే మన ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఏంటి అంటే ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. హార్మోన్స్ అనేవి కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. సో దానితో పాటు మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ లైఫ్ స్టైల్లో మన స్లీప్ ప్యాటర్న్ వస్తుంది, మనం తీసుకునే వాటర్ ఇంటేక్ వస్తుంది. మెయిన్గా మనకి పీసీఓఎస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్ హార్మోన్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల మీకు ఏంటంటే స్ట్రెస్ అనేది, యాంగ్జైటీ ఎక్కువైపోతూ ఉంటుంది. దీనికి యోగా కానీ, మెడిటేషన్ కానీ, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. సో దీనివల్లనే ఏంటంటే మనకి కార్టిసాల్ యొక్క రిలీజ్ని మనము తగ్గించవచ్చు అనమాట. సో దట్ మనము హార్మోన్స్ని రెగ్యులేట్ చేసుకోవచ్చు. స్లీప్ వచ్చేసి అట్లీస్ట్ 7 to 8 అవర్స్ ఉండేలా చూసుకోండి. వాటర్ ఇంటేక్ 2 to 3 లీటర్స్ డైలీ ఉండేలాగా చూసుకోండి. సో ఇవన్నీ ఫాలో అవ్వడం వల్ల మనం పీసీఓఎస్ యొక్క సిమ్టమ్స్ని మ్యాక్సిమం రెడ్యూస్ చేసుకోవచ్చు.